వ్యూవర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఎండోమెట్రియోసిస్ ని గుర్తించడం ఎట్లా? ఎండోమెట్రియోసిస్ ని గుర్తించడానికి ముఖ్యమైన 5 సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది, ఋతుస్రావం టైంలో అంటే పీరియడ్ టైంలో తీవ్రంగా పొట్టలో నొప్పి ఉండడం. ఈ నొప్పి వల్ల మీరు రోజువారీ పనులు, స్కూల్ కి వెళ్ళడం, ఆఫీస్ కి వెళ్ళడానికి ఇబ్బంది కలగడం, నార్మల్ పెయిన్ కిల్లర్స్ తో ఈ నొప్పి తగ్గకపోవడం, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ ని సస్పెక్ట్ చేయవలసి ఉంటుంది. నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికి ఎండోమెట్రియోసిస్ ఉండాలని లేదు, ఎండోమెట్రియోసిస్ ఉన్న ప్రతి ఒక్కరికి నొప్పి ఉండాలని లేదు. కానీ ఏ నొప్పైనా మీ రోజువారీ పనులలో ఇబ్బంది కలిగిస్తే దాన్ని వెంటనే డాక్టర్ కి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ నొప్పి కరెక్ట్ టైం కి గుర్తించి ట్రీట్ చేయకపోతే నెక్స్ట్ స్టెప్ లో అది క్రానిక్ పెల్విక్ పెయిన్ గా, అంటే ఈ నొప్పి అనేది నెలంతా కంటిన్యూస్ గా ఉండడం, ఇటువంటిది చూస్తూ ఉంటాము. నెక్స్ట్, పెయిన్ డ్యూరింగ్ సెక్స్ ఆర్ ఇంటర్ కోర్స్, అంటే భార్యాభర్త కలిసే సమయంలో భార్యకి తీవ్రమైన నొప్పి ఉండడం, ఇది ఎండోమెట్రియోసిస్ వల్ల చూస్తూ ఉంటాం. అట్లాగే ఎండోమెట్రియోసిస్ మన మూత్ర సంచికి, మల సంచికి వ్యాపించినట్టయితే మూత్రం పాస్ చేసే టైంలో, అట్లాగే మోషన్ ఆర్ స్టూల్స్ పాస్ చేసే టైంలో తీవ్రమైన నొప్పి చూస్తూ ఉంటాం. అట్లాగే ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఓవరీలో అంటే అండాశయంలో గుడ్ల నంబర్ అండ్ గుడ్ల క్వాలిటీ తగ్గినప్పుడు, అట్లాగే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు, ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో డిలే కావడం, ఇటువంటి సిమ్టమ్స్ ని చూస్తూ ఉంటాం. మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ మీ హిస్టరీని డీటెయిల్డ్ గా తీసుకొని, అట్లాగే మిమ్మల్ని ప్రాపర్ గా ఎగ్జామిన్ చేసి తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ లో మనం ఎండోమెట్రియోసిస్ ని చాలా వరకు గుర్తించవచ్చు. కొన్నిసార్లు మనకు ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం పడుతుంది. ఇంకొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ ని గుర్తించడానికి, అట్లాగే ట్రీట్ చేయడానికి కూడా లాప్రోస్కోపీ అవసరం పడుతుంది. సో మీకు ఋతుస్రావం టైంలో బాగా నొప్పి ఉన్నా, లేదా వేరే ఏ నొప్పి సిమ్టమ్స్ ఉన్నా, ఇన్ఫర్టిలిటీ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. థ్యాంక్ యూ.